తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి తాత్కాలికమేనని, అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. మారిస్పేటలోని పెండేల ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆలపాటి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. ఎవరో మన నాయకత్వం తీసుకెళ్లిపోయారనే భావన మీలో ఉందని, కానీ ఇది కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి నడవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెబుతున్నారని అన్నారు. మనం కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమని, ఎదుట వారికి గౌరవం ఇస్తూ మనం గౌరవం తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ మాట అధికారులు వినరేమో అన్న భావన తీసివేయాలని, ఇది మన ప్రభుత్వం అని చెప్పారు. అట్లాగే మీ అందరి దయవల్ల నాకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్సీ ఓట్ల రిజిస్ట్రేషన్ చేయించడంలో అందరూ కష్టపడి పనిచేశారని ఆయన ప్రశంసించారు. పార్టీ సభ్యత్వ నమోదు కూడా చేయించాలని ఆలపాటి సూచించారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ పెండేల వెంకట్రావు, జిల్లా నాయకులు మహమ్మద్ కుద్దీస్, ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జోనాదుల మహేష్, పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ కేసర కోటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కొల్లిపర మండల నాయకులు గుదిబండి చిన్న వెంకటరెడ్డి, నియోజకవర్గ పరిధిలోని నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే వేదికపై మారిస్పేటకు చెందిన రేపల్లె సుభాని, కరీముల్లా, సాదిక్, నాగూర్ తదితరులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అందరూ కూడా వేదంతో ఉన్నామని చెప్తున్నాడు వెంకట్రావు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకు, ఈ పార్టీ ఉన్నంత వరకు, ఈ నాయకత్వం కొనసాగినంత వరకు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అని చెప్పి, ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఎప్పుడు కూడా అవి తాత్కాలికం అని చెప్పి భావించాలి. నా పేరు ఉచ్చరించేటప్పటికే మీ అందరి యొక్క స్పందన ఆయన గమనించాడు. అది ఎప్పుడు కూడా ఆయన మర్చిపోవాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది. 1999లో ఇదే విధంగా తెనాలి పట్టణంలో మీటింగ్ పెడితే వేమూరు కూడా వచ్చి ఇక్కడికి జాయిన్ అవ్వమన్నాడు. ఆ రోజు నేను వేమూరు నుంచి పోటీ చేస్తా ఉన్నాను. తెనాలి నడిపొడ్డున మీటింగ్ జరుగుతున్న 99లో నా పేరు ఉచ్చరించి ఆయన వేమూరు అభ్యర్థి అన్నప్పుడు అక్కడ ఉన్న 25,000 మందిలో ఒక 100 మంది చెప్తే 24,900 మంది చేతులెత్తి జయగొట్టినటువంటి సందర్భం. ఆ మరుసటి ఆ ఎన్నికలు అవ్వంగానే నేను మంత్రిని అయ్యాను, గుర్తుపెట్టుకోవాలి. మరలా మొన్న ఆయన అడిగాడు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు, కొంతమంది నేను చేయట్లేదని చెప్పి బస్సులో చెప్పడానికి ప్రయత్నిస్తే విసుక్కొని ఆయన కింద దించి నన్ను అడిగాడు, ఏంటి ఏం చెప్పమంటావు? ఏం చెప్పదు, మీరు ఎన్నికలు అయ్యేదాకా మీరు ఏం చెప్పదు, నువ్వు చెప్తే దిగుతానని కూడా చెప్పాను. రండి. మరి ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ప్రకటించాను. ఎందుకంటే మీరు చూపించిన అభిమానం అని చెప్పడానికి నేను సందర్భాన్ని నేను ఎన్నికల్లో దిగిన తర్వాత నేను ఖర్చు పెట్టినటువంటి ఎలక్షన్ ఏదైనా ఉందంటే ఈ ఎలక్షన్. అది కూడా మీకు స్వార్థంతో ఆలోచిస్తున్నారనే భావన ఎవరికి కలగకూడదు. అంటే ఎమ్మెల్సీగా ఉంటున్నాడు కాబట్టి ఆయన నియోజకవర్గంలో మాత్రం ముందలైన పార్టీ పరమైనటువంటి సభ్యత్వంలో వెనకమాల ఉంది అని అనే భావన వచ్చిందనుకో, ఎవరికి నష్టం, ఎవరికి బాధ కలిగింది, ఎవరికి అగౌరవం, అందరూ కూడా ఆలోచించాలి. మీరు ఏదో తేలిగ్గా సభ్యత్వం అంటే తేలికంటే, మీరు ఇవాళ సభ్యత్వం చేయకపోతే నాయకత్వం మీరు పరోక్షంగా పార్టీ పరమైనటువంటి నష్టాన్ని సామాన్యుడికి చేసినట్టు, కార్యకర్తకి చేసినట్టు. మా నాన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అంటే 3 మంత్ కంపెనీ అంటే ఒక 5-6 నెలల ఎలక్షన్ పెట్టాక ముందు నువ్వు జాయిన్ అవ్వు, ఎలక్షన్ గేట్ కార్యక్రమం ఉంటుంది కదా, అప్పుడు మన వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసి ప్రోగ్రామ్ బాగా యత్నం చేద్దామని చెప్పి అన్నయ్య చెప్పడం వలన మీ అందరికి ఇంటిమేషన్ నీకు ప్రయాణం తప్ప వేరే కాదు.
ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సభ్యత్వాల గురించి అన్నయ్య తృప్తిగా చెబుతాడు దీని గురించి మన వాళ్ళకి. ఎందుకంటే వెంకటయ్య గారు చెప్పినట్టు కొంచెం మనసు బాధేసి మన వాళ్ళందరూ అన్నయ్యకి సీట్ రాకపోవడం వలన చాలా అంటే మన వరకు మనం చేసుకున్నాం సభ్యత్వాలు, కానీ వాటిలో మరి 100 రూపాయలు కడతానికి ముందుకు వచ్చేవాడు చాలామంది ఉన్నారు గ్రామాల్లో అవన్నీ. ఎందుకంటే గవర్నమెంట్లోకి వచ్చాం, ఇన్సూరెన్స్ 5 లక్షలు అయింది కాబట్టి మనం కనుక వాటిలో తిరిగితే మన టార్గెట్ రీచ్ అవ్వడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రజల్లో మనం మన పార్టీ ఆ నమ్మకం కలిగించింది.